కూకట్పల్లి బాలిక హత్య కేసు పథకం ప్రకారమే జరిగిందా? సింగిల్ ఎవిడెన్స్ కూడా దొరకకుండా నిందితులు పకడ్బందీగా వ్యవహరించారా? ఇంట్లోని వారిపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంటిని చుట్టుపక్కల పరిసరాలను అణువణువు గాలించిన ఎస్ఓటీ పోలీసులు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్న వ్యాఖ్యలు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. 4 రోజులైనా సింగిల్ ఎవిడెన్స్ పోలీసులకు చిక్కకపోవడం కరడుగట్టిన హంతకుల పనిగా భావిస్తున్నారు. జరిగిన సహస్ర మరణం అత్యంత విషాదకరమైన సంఘటన. 12 ఏళ్ల పసిపాప పాపం, మరి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మరి ఆమెను చంపేంత అవసరం కూడా ఎవరికి వచ్చింది అనేది కూడా అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి పోలీసులు అయితే తీక్షణంగా దాని మీద చేస్తున్నారు. ఆల్రెడీ పోస్ట్ మార్టం పంపించడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వెరిఫై చేయడం కూడా జరుగుతూ ఉంది. బట్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేసినట్టయితే మరి వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్ళటం, వాళ్ళ తండ్రి లోనకు రావడం అంతవరకు తెలుస్తోంది. కానీ మధ్యలో ఎవరు వచ్చి వెళ్ళారు అనేది కూడా ఎక్కడ అబ్జర్వేషన్ లోకి రావట్లేదు. కాబట్టి చాలా సస్పెన్స్ గా ఉందని చెప్తా ఉన్నారు పోలీసులు. ఏదేమైనా కూడా ఈ రోజు సాయంత్రానికల్లా పోలీసులు ఈ విషయాన్ని ఛేదించడానికి వాళ్ళు ఇప్పుడు డీసీపీ గారు కానీ ఏసీపీ గారు, ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలకు ముందు పునరావృతం కాకుండా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా జరిగిన విషాద సంఘటన ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి నిజంగా కూడా అనుకుంటా ఉన్నాం. మరి పోలీసులను కూడా మేము కోరటం జరిగింది. ఏం జరిగింది ఏంటనేది ఇమ్మీడియట్ గా వెలికి తీసి హంతకులు పట్టుకుని ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కూకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ త్వరగా ఈ కేసుని ఛేదించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 40కి పైగా సీసీ కెమెరాలని పరిశీలించారు పోలీసులు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ వాసులని, ఇరుగు పొరుగు వారిని సైతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సమయంలో ఎవరు ఎక్కడున్నారు, ఎవరి మీద అనుమానం ఉంది, గతంలో ఈ కుటుంబం ఎవరితో అయినా గొడవపడినటువంటి సందర్భాలు ఉన్నాయా, నిన్న మొన్న తల్లిదండ్రులు ఉండగానే రెక్కి చేసినటువంటి పరిస్థితి ఉందా లేదా అంటూ కూడా కూకట్పల్లి మర్డర్ కేసుకి సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు వెరిఫై చేస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నివాసితులే ఈ మైనర్ బాలికపై హత్య చేసి ఉండవచ్చు అనేది కూడా సాయంత్రం లోపు నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. పాపను మైనర్ బాలిక ఒంటిపై 20కి పైగా కత్తిపోట్లు గాయాలు పరచడము, 9 గాయాలు మెడ భాగంలో ఉండడంతో కసిగా ఈ కుటుంబం మీద ఉన్నటువంటి వారే తల్లిదండ్రులు ఏం చేయక ఈ అభంశుభం తెల్లని ఉన్నటువంటి 12 ఏళ్ల మైనర్ బాలికపై ఆ కోపాన్ని, ప్రతాపాన్ని చూపించి మట్టుబెట్టారు అంటూ మాత్రం పోలీసులు ఒక ఫైనల్ కంక్లూడింగ్ అయితే వచ్చారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు కూకట్పల్లి పోలీసులు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ వెల్లడించేటువంటి అవకాశం ఉంది. సునీత, అయితే ఇప్పుడు ప్రధానంగా ఫ్యామిలీ వాళ్ళు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా రవితేజ? ఎవరితో ఎలాంటి గొడవ లేవు అనేది మాత్రం క్లియర్ గా కుటుంబ సభ్యుల విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. గతంలో గాని ఇప్పుడు గాని ఎలాంటి వివాదాలు, ఎవరితో గొడవలు గాని, గతంలో శత్రుత్వం లేదు, ఎవరితో మేము వివాదాలు పెట్టుకోలేదు అంటూ కూడా గత రీసెంట్ గా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా
పోలీసుల ముందు వీళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడి నుంచి ఈ గొడవ స్టార్ట్ అయింది, ఎందుకోసం వీళ్ళు చంపాల్సి వచ్చింది, ఎవరిపైన మీ అనుమానం అంటూ కూడా పదే పదే పోలీసులు తట్టి అడిగినప్పుడు వీళ్ళకు కూడా గొడవలు లేవు అని కూడా చెప్పుకుంటూనే ఈ హత్య జరిగింది అనేది మాత్రం తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అనేకలో కొంత ఎవిడెన్స్ కూడా లభించింది. తీసుకుని 2 రోజులలో నిందితులని పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రవితేజ, ప్రధానంగా అటు పోలీసులు వచ్చేసి కూడా ఇంటి వాళ్ళు ఎవరైనా చేస్తుంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? ముందుగా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడము, కొన్ని అనుమానాలు వ్యక్తం అవడము, ముందుగా ఏదైనా చేతాబడి కోసం ఈ అమ్మాయిని చంపి ఉండవచ్చా అనేది ఆ కోణంలో దర్యాప్తు చేయడము, దొంగతనం కోసం చేసి ఉండవచ్చా అనేది రెండో కోణంలో పోలీసులు విచారించడము, మూడోది ఈ కుటుంబంతో ఎవరికో వివాదం ఉంది, దాన్ని మనసులో పెట్టుకుని హత్య చేశారు అంటూ కూడా ఈ కోణంలో కూడా పోలీసులు వెరిఫై చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి క్లూ దొరకకపోవడంపై మాత్రం ఇది ఖచ్చితంగా ఇంటి వాళ్ళ పనే అయి ఉండవచ్చు, ఇంటి వాళ్ళే మట్టుపెట్టి ఉండవచ్చు అనేది కూడా పోలీసులు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ కోణం కూడా వెరిఫై చేసి కుటుంబ సభ్యుల యొక్క హస్తం అయితే లేదు, ఇది అపార్ట్మెంట్ వాసులు మాత్రమే చేశారు. ఎందుకంటే అపార్ట్మెంట్ నుంచి బయటికి వెళ్లడం గానీ రావడం గానీ ఆ సమయంలో ఏది సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదు కాబట్టి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులే దీన్ని హత్య చేశారనేది అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేసి వెనక భాగం నుంచి ఇంట్లోకి దూకేటువంటి అవకాశం ఉందా లేదా అంటూ కూడా అన్ని వైపులా వెరిఫై చేసి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే పనిగట్టుకుని హత్య చేశారనేది మాత్రం పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ కోణంలోనే విచారణ జరిపారు. ఈ రోజా లేదా రేపు ఒక మీడియా సమావేశాన్ని తొందరలో పెట్టబోతా ఉన్నారు. అయితే రవితేజ, మనం ఇప్పుడు స్క్రీన్ పైన 4 డిస్ప్లేస్ చూస్తున్నాము. 4గిట్లో కూడా అక్కడ చుట్టుపక్కల ఏదో రకంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. మరో బాక్స్ లో అయితే ఒక వెహికల్ పైన ఒక వ్యక్తి వస్తున్న విజువల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇంకొక దాంట్లో అయితే డాగ్ స్క్వాడ్ ని వినియోగించి కూడా వారు క్లూస్ సేకరించే పనిలో ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఈ డాగ్ స్క్వాడ్ ద్వారా ఏమైనా డీటెయిల్స్ అందాయా రవితేజ? స్క్రీన్ పైన ప్రసారం అవుతున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ విషయానికి వస్తే దాంట్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక వ్యక్తి అటువైపుగా వెళ్తున్నాడంటూ దాన్ని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఎవరా వ్యక్తి అనే దానిపై వెరిఫై చేస్తా ఉన్నారు. అతనే నిందితుడు, అతనే హత్య చేశాడు అనేది మాత్రం పోలీసులు ఇప్పటి వరకు నిర్ధారణకైతే రాలేదు. పోలీసులు సేకరించినటువంటి 40 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ లో ఈ ఒక్క ఫుటేజ్ మాత్రమే పోలీసులకు కొంత అనుమానం వచ్చి దాన్ని వెరిఫై చేసి ఎవరు అటువైపుగా వెళ్తున్నటువంటి వ్యక్తి అనేది పరిశీలించడం కోసమే ఆ ఫుటేజ్ ని సేకరించి దానిపై వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. దాంతోపాటు డాగ్ స్క్వాడ్ దీనిలోకి వచ్చి డాగ్ స్క్వాడ్ ఈ నిందితులను పట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ పెంట్ హౌస్ నుంచి మొదలుకొని కొద్ది దూరం వరకు అక్కడికి పోయి డాగ్ స్క్వాడ్ ఆగిపోవడంతో నిందితుడిని ఇప్పటి వరకు జాడ కనిపెట్టలేకపోయింది డాగ్ స్క్వాడ్ అంటూ కూడా అది కూడా అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ కేసులో ఎటువైపుగా పోలీసులు వెళ్లాలన్నా దాన్ని పూర్తి స్థాయిలో ఛేదించలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఇటువైపు నుంచి ఏ ఆధారాలు లేదు, ఏ ఎవిడెన్స్ లేకపోవడంతో మాత్రం కొంత ఇబ్బందికరంగానే మారింది. డిపార్ట్మెంట్ వాసులన్నీ పోలీసులు ఉన్నటువంటి స్థాయిలో విచారణ చేపడితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ వారిని అందరినీ అదుపులోకి తీసుకుని వారు విచారించగా కొంత క్లూస్ లభ్యం కావడంతో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ అపార్ట్మెంట్ వాసుల్లో ఎవరెవరు హస్తం ఉంది, ఎవరెవరు కలిసి పాప పైన దాడి చేశారనేది కూడా ఎంక్వైరీ ఇంకా సాగుతా ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.